హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మజ్బకా పోదాం. మజ్బకా అంటే కోయిట్లో ల్యాండ్రీ షాప్కి ఇచ్చేసొద్దాం. బట్టలు పోయి ఓకేనా, మన కఫిల్ టీ కోయిటో టీ ఇచ్చేసి ఎలానో చూపిస్తా, దారి చూడండి. ఓకే, మనం ల్యాండ్రీకి పోదాం. ఓకేనా, ల్యాండ్రీకి పోయే దారి ఇది మనంతా మన సభయ గత 3. ఓకే, ఇది వచ్చి మద్రాసా చూపించాం కదా ఫస్ట్ వీడియోలో దారి. ఇదంతా గత 3 స్కూల్. మద్రాసా అంటే స్కూలు, ఇదంతా స్కూల్ ఇది. ఓకేనా, స్కూలు ఇదంతా స్కూల్, ఇదంతా సర్కిల్. ముందర సర్కిల్ నుంచి మనం రైట్ పోవాలి. సర్కిల్ దవార్ అంటారు అరబీలో దవార్ అంటారు. కొత్తగా వచ్చే వాళ్ళు నేర్చుకోండి, అంతే ఏం లేదు. అరబీలో దవార్. ముందు మన ఇండియా వాళ్ళు డ్రైవర్కి అట్లా బండ్లు ఇస్తారు బా. ఈ సర్కిల్. ఇది వచ్చి మా మేడం పని చేస్తుంది ఇక్కడ. మా ముసలోడాళ్ళ మేడం కూతురు, చిన్న కూతురు పని చేస్తుంది ఇక్కడ. ఆ దూరుడే పోవాలి మనం. ఇది గత 4 అని చెప్పినా కదా, ఇదే గత 4. మనం రైట్కి పోవాలి నుంచి. ఆ పక్క ఫాదిలామద్ ముందర, ఇది గత సభయ, అది ఫాదిలామద్. ఓకేనా, ఇది గత 4. మనం మజ్బకాకి పోతాం. ఇది మనం మేడం పనిచేస్తుంది ఇక్కడ. మా కఫీలో చిన్న కూతురు పనిచేస్తుంది ఇక్కడ డ్యూటీలో. ఆ పక్క కనబడుతుంది కదా రెండో దాంట్లో. ఇవన్నీ ఇప్పుడు అంతా తమ్మర్ అంటే ఖజూరా. మనం పార్కింగ్కి ఇక్కడ పెట్టేస్తాం మన బండి. ఇది మసీద్ ఇది. ఓకేనా, ఇంకోండి ఫోటోలు చూసుకోండి. ఇవన్నీ తీసుకుపోయి మనం మజ్బకాలో, ఆ మజ్బకాలో మన ఫ్రెండ్స్ ఉంటారు, యూపీ వాళ్ళు. అంతా యూపీ వాళ్ళు. దాంట్లో బెంగాల్ వాళ్ళు ఉన్నారు. అందరు క్లోజే. చూపిస్తాను కూడా. కామన్. سلام شوف هذا المسمار شيل مسمار. اي اوكي شيل بقى، ما في مشكله. ايوه اذكر برج చూడండి. ఇదే మన మజ్బకా అద్దాడ మా డార్లింగ్. ఓపెన్ ద డోర్. Yes sir, how are you? Fine. All right. इंग्लिश देखो कितना अच्छा बात करेगा ये. इंग्लिश स्टूडेंट टमाटर थोड़ा और बताइए बोला सर. कैसा चल रहा है काम? हाँ देखो, वही है मुदीर हमारा. ले लो. 4 दिन बंद बोला, 2 दिन को खोल दिया. मुझे खोल दिया कैसे? बशीर भाई को नींद नहीं आते हैं. इधर नौकरी नहीं करेगा तो बशीर भाई को नींद नहीं आता है. बशीर भाई का हाथ पैर कभी खेलना है, मालूम है? तकलीफ पड़ेगा बशीर भाई. लाइफ में भी हैप्पी से रहेगा बशीर भाई. नहीं बशीर भाई, अभी तकलीफ पड़ेगा तो लाइफ में खुशी से रह जाओ. क्या करनी है इसको? बोल करने के लिए काम ने बशीर भाई को ఒక దినార్ 800 అంట. 3 రీఛార్జ్. और कितना है? ना पूरा ले ली. ये रखे भाई, पूरा ले लो बशीर भाई पैसा. 2 दिनार 900. भैया अब चले गया हमारी गाड़ी के पास. बिल तो ले लिया. अब चलते हैं. ఇది మన బండి. 10 దినాలు డబ్బులు ఇస్తే 3 దినాలు
మూడు దినార్లు అంటే ఒక్క దినారు 273 రూపాయలు. ఎన్ని 4 దాశాలు ఒక గత్ర. దానికి వచ్చాడు 3 దినాలు తీసుకున్నాడు. లెక్కచాన బేసి చెప్పేసి అప్పుడే ముసలోనికి ఎంత అవుతుంది రాని నాకు తెలుసుగా ఎంత అవుతుందని. ఎందుకంటే మనం కోయిట్లో సీనియర్ కాబట్టి కొంచెం తెలిసిపోతుంది. దాంట్లో మనకు కూడా కమిషన్ వస్తలేదండి. ₹10 మనకి ఇస్తాడు. ₹10 మనకి ఇస్తాడు. టైం చూడండి 4:25 అవుతుంది. ఎండ అయితే పిచ్చి కుక్క కొట్టినట్టు కొడుతుంది. ఎండ పిచ్చి కుక్క కొట్టినట్టు కొడుతుంది ఎండ. ఖర్జూరు ఇప్పుడు సీజన్, ఈ సీజన్కి ఒట్టి ఖర్జూరు కాస్తుంది. చూడండి చూపిస్తా. ఫుల్ వీడియో కావాలంటే పెడతా చూడండి. అంత ఒట్టి ఖర్జూర చూపిస్తా చూడండి. వెయిట్రా బచ్చా. ఇది మా మేడం చేసే డ్యూటీ. కనీసం మన బచ్చా. ఇది వచ్చి బకాల సిగరెట్లు గీరెట్లు అన్నీ దొరుకుతుంది ఇట్లో. అన్నీ గిప్సీలు అంట ఇదో మా మేడం పని చేసేది ఇది ఇక్కడే, ఈ డ్యూటీలోనే. పొద్దున్నే 6 గంటలకు వస్తుంది, మళ్ళా 1 గంటకి దీనికోసం రావాలి పరిగెత్తుకుంటా. ఇవన్నీ దొంగదారులు ఉందో ఈ డ్యూటీలో. ఈ కంపలు చూడండి ఎట్లా కట్టుకున్నారు. ఇంటికి ఎట్లా లేదన్న 5 నుంచి మినిమం అంటే 3 బండ్ల నుంచి స్టార్ట్ అవుతాయి కొయిటోళ్ళ ఇంట్లో బండ్లు. ఉందో టింబర్ వీడు షిప్పింగ్కి పోతాడు చేపలు పట్టడానికి. కొంప చూడండి ఉంది ఎట్టుందో, షిప్పింగ్కి పోతాడు. ఇవన్నీ మన దొంగ రోడ్లు ఇవి. ఇంటికి పోయికి యూటర్న్లు దొరకాలంటే చాలా దూరం పోవాలి. ఉందో చూడండి. ఆడంటే ఆడ పడదింగుతారు బండ్లు. డబ్బా కార్లు అంటే అస్సలు ఒక్కరికి కూడా ములాజలే. ఇది కాకపోతే ఇంకోటి కొంటాం అంటారు. చూడండి ఎన్ని ఉన్నాయి ఈ బండి ఇంటికి, ఈ కొంపకి. ఈ కొంపకి చూడండి ఎన్ని బండి ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 బండ్లు ఉన్నాయి ఆ కొంపకి. ఇంట్లో ఎట్టలేదన్నీ బెంగాల్లో వచ్చి కడుగుతారు నాకు తెలిసిన గాడికి. ఒక డ్రైవర్ 2-3 బండ్లు కడుక్కున్నా కూడా ఇంట్లో బెంగాల్లో వచ్చి కడుగుతారు. లేదంటే డ్రైవరే ప్రాణం తీర్చంటారు డ్రైవర్కి. నాకు తెలిసిన గాడికి డ్రైవర్ ఉంటే ఆ ఇంట్లో సచ్చేవాడు. కష్టాలండి స్వామి. ఇదో ఐస్ క్రీమ్ బండ్లు మసిరాళ్ళు అమ్ముతారు. ఒకటి జమియాలో కొంటే, జమియాలు అంటే షాపింగ్ మాల్లో కొంటే మీ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కొంటే ₹10 అంటే ₹30 ₹40 ఎక్స్ట్రా తీసుకుంటారు. వీళ్ళంతా వర్కింగ్ బయట సిమెంట్ పనులు మోసేవాళ్ళు. వీళ్ళంతా బయట పని చేసేవాళ్ళు. వాళ్ళ సొంత మకామ ఉంటుంది. ఎప్పుడైనా ఏ పని అయినా చేసుకోవచ్చు అక్కడ పనిచేసేవాళ్ళు. ఇది వచ్చి ట్రాన్స్ఫారం రూమ్లు. ఈ ట్రాన్స్ఫారం రూములు ఈ ఏరియాకి కనెక్షన్. ఇది ఇక్కడ నుంచి మొత్తం ట్రాన్స్ఫారం రూములు. మా గత 3కి సభయాకి మొత్తం ఈ సందుకి గత 3కి అదంతా. గత 4కి మళ్ళీ సపరేట్ ఉంటుంది. గత 4కి మళ్ళీ సపరేట్ ఉంటుంది. మన ఎదురుగా మన నీళ్ళ ట్యాంకి అది షాపింగ్ వాళ్ళని చెప్పిన కదా. బయట ₹10 కాదు ₹2 ఎక్కువ ఉంటుంది. ఈ బండి చూడండి ఎట్ట గుద్దినాడు. ములాజలే అండి. మంచి బండ్లు గుద్ది పడదింగుతారు. చూడండి ఈ కొంపకి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. ఒక కొంపకి స్టార్ట్ నుంచి 3 నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి 10 15 10 బండ్లు కూడా ఉన్నాయి. నా ఇంట్లోనే 8 బండ్లు ఉన్నాయి. ఈ ఇంటికి చూడండి 3 బండ్లు ఉన్నాయి. ఈ ఇంటికి చూడండి 5 బండ్లు ఉన్నాయి. ఈ ఇంటికి చూడండి ఇంకా ఉంటాయి. పోయింటారు బయటికి డ్యూటీలకి. చూడండి ఇటు చూడండి ఎట్ట పడదిగినట్టు బండి. మంచి జబర్దస్త్ బండి. ఎన్ని రోజులు అయిందో ఈ బండి. ఎట్ట లేదన్నా 5 నెలల నుంచి చూస్తానండి బండి. అది ఫుల్ బండి నాకు బండిలే అది. చూడండి ఎట్ట ఉంటాయి చూడండి. కంపకి 10 బండ్లు ఉంటాయి. కంపకి 10 బండ్లు ఉంటాయి. అన్నీ చేసాం కూడా పాపం. ఇది బీదోళ్ళకు బియ్యము డబ్బులు అంతా ఈసారి ఇక్కడ
చూడండి, చూసారా? ఇంటికి ఎట్టలేదన్న 10, 15 బండ్లు, 8 బండ్లు. నా సైడ్ అయితే 10, 15 బండ్లే. ఇది వచ్చి స్కూల్ చిన్నది, గవర్నమెంట్ ప్రైవేట్ది, ఇది గవర్నమెంట్ అంట. మన ఏరియాకి వచ్చేసినాం. ఇదే మన రూమ్, ఇది మన రూమ్. సైకిల్ చూడండి, మామూలు ఎట్ట కసిరి టైర్లు అయితే రుద్దిపేశారు. ఇట తుంచిపాటు దింగుతారు, రింగులు ప్లాస్టిక్ రింగులు వేసుకుంటారు, తుంచిపాటు దింగుతారు. ఇది లేదన్నా ఎట్ట లేదన్నా 10 దినాలు అంటే 2, 3, 2.5, 2500 అనుకోండి ఒక సైకిల్. ఎట్ట పడదింగిన చూడండి. ఇది మన పరిస్థితి. మన బండ్లు 4 వచ్చినాయి ఈరోజు. మన బండ్లు 4 వచ్చినాయి. అది కాస్ట్లీ బండి, పొచ్చు కూడా కడకండి. ఈ బండి కొనబోతే ఆ పక్క బండ్లు 3 కొనొచ్చు ఈ బండి కంటే. 4 బండ్లు, ఇంకా 3 బండ్లు రాలా. చూసినారు కదా, నచ్చితే కనుక మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. ఇంకా మంచి వీడియోలు పెడతానంట. ఓకేనా? మంచి వీడియోలు పెడతాంట. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.